ఛానలుకి స్వాగతం. మిథున రాశి వారికి రేపటి నుండి ఆగస్టు 25 వరకు ఎవరు ఎన్ని చెప్పినా ఇలా జరిగి తీరాల్సిందే. అయితే మిథున రాశి వారికి రేపటి నుండి ఆగస్టు 25 వరకు వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశివారిగా పరిగణించబడతారు. అయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించిన వారు దయాగుణాన్ని, దానగుణాన్ని కలిగి ఉంటారు. చక్కటి శారీరక నిర్మాణం వీరికి ఉంటుంది. వయస్సు కనిపించనీయనటువంటి యువకళను కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే మిథున రాశివారు అందరినీ ఆకర్షించే స్వభావాన్ని, లక్షణాలను కూడా కలిగి ఉంటారు. అయితే రేపటి నుండి ఆగస్టు 25 వరకు వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే అనుకూల ఫలితాలు కొన్ని, ప్రతికూల ఫలితాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాల విషయంలో అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. కాబట్టి ముందు నుండే మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు సాగండి. అప్పుడు మీరు ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఉండదు. ఆర్థికపరమైన అంశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ముఖ్యంగా ఆగస్టు మొదటి వారం నుండి ఆగస్టు నెల అర్ధభాగం వరకు కుటుంబ సభ్యుల అనారోగ్యం నిమిత్తం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క వ్యాపారం సాధారణమైన ఫలితాలను ఇస్తుంది. ఆగస్టు 20వ తేదీ నుండి కొంచెం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మసులుకోండి. లేకపోతే మాత్రం మీ యొక్క వ్యాపార జీవితంపై అది ప్రతికూలమైన ప్రభావాన్నైతే చూపిస్తుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగ జీవితంలో మీకు అంతకు ముందున్నటువంటి సవాళ్లకి ఈ సమయంలో పరిష్కారం అయితే లభించబోతుంది. చక్కగా మీరు మీ యొక్క కార్యాలయంలో పని చేసుకోగలుగుతారు. మీ యొక్క శ్రమను మీ యొక్క కార్యాలయంలో ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే బదిలీ కోసం కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో మీరు మార్పు కోసం కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కావచ్చు, చాలా కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే ఈ సమయంలో అంటే ఆగస్టు మొదటి వారం తర్వాత నుండి దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు ఉద్యోగస్తుల యొక్క జీవితంలో అనుకూల ఫలితాలనైతే చూస్తారు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ఉద్యోగార్థుల యొక్క కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు విదేశాలకు వెళ్లటానికి మీకు లైన్ క్లియర్ అవుతుందని చెప్పుకోవాలి. కానీ దానికి సంబంధించి కొన్ని ప్రతికూలతలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క మిథున రాశి వారు కొన్ని సమస్యలనైతే ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఆలస్యం జరిగినా కానీ త్వరలో మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే కుటుంబ జీవితం చూస్తే గనక చిన్న చిన్న తగాదాలు మినహా మిగతాదంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుంది. మీ యొక్క పిల్లల చదువుల విషయంలో మీరు చాలా సంతోషపడే వార్తలు కూడా వింటారు. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి ఆగస్టు 25 వరకు కొన్ని అంశాల్లో అనుకూల, కొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలను చూస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వీరిని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన పుణ్యఫలాన్ని మీకు అనుగ్రహిస్తాయి. చూశారు కదండి, రేపటి నుండి ఆగస్టు 25 వరకు మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.